హరే కృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. ద్వాదశ అధ్యాయంలో 13-14 శ్లోకాల్లో భగవానుడు ఎలా ఉండాలి, కోపం లేకుండా, ద్వేషం లేకుండా, నిజాయితీ కలిగి, మనోనిగ్రహం కలిగి ఉంటే ఏం జరుగుతుంది, మనకు లాభాలేంటి, నష్టాలేంటి అని అర్జునుడిని చెప్తున్నాడు. అర్జునుడికి యుద్ధానికి వెళ్ళమని. అది చెప్పుకున్న తర్వాత 2 స్టోరీస్ తెలుసుకుందాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తః స మే ప్రియః. ఏ ప్రాణి యందు ద్వేషభావం లేనివాడు, సర్వప్రాణుల యందు కూడా అమిత ప్రేమ కలిగి, కరుణ కలిగి, మమత అహంకారములు లేనివాడు, సుఖం వస్తే పొంగిపోకుండా, దుఃఖం వస్తే కృంగిపోకుండా, సమభావం కలిగి, మనసు క్షమాభావం కలిగి ఉండడం, అపరాధికి కూడా అభయం ఇచ్చేవాడు, అలా ఉండి మనసుని, ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నవాడు దృఢ నిశ్చయం కలిగి ఉంటాడు. అలా నీ ఉండాలి, నువ్వు వీరుడివి, యుద్ధానికి సన్నద్ధుడివి కా అని చెప్పాడు. దీన్ని మనం కోపం ఉంటే ఏం జరుగుతుంది, నిజాయితీ లేకపోతే ఏం జరుగుతుంది అని గుణాల్లో కొన్ని కథలు చెప్పుకుందాం. ఒక తండ్రి కారు కొనాలనుకుని తక్కువ రేటుకి అనుకూలంగా వస్తే సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఎంతో అందమైన కారు అనమాట. దాన్ని చాలా చక్కగా రోజు క్లీన్ చేస్తూ కొత్త కారులాగా చేశాడు. రోజు ఇట్లాగానే శుభ్రంగా దులుపుతూ ఉన్నాడు, తుడుస్తూ ఉన్నాడు. ఈలోగా పెద్ద సౌండ్ వినపడింది. ఎవరో ఏదో సౌండ్ అనమాట, గీసినట్టు. ఏంటని చూస్తే తన ఒక్కగానొక్క కొడుకు, చిన్న పిల్లవాడు, ఆ కారు మీద ఏవో గీతలు గీస్తూ ఉన్నాడు ఇనపదాంతో. ఇక వెంటనే కోపం వచ్చేసింది. అక్కడ ఏముంటే అది తీసేసుకున్నాడు. ఇనపదో చూడలేదు, కర్రో చూడలేదు. తీసుకుని ఆ గీసే చేతుల మీద టాపా టాపా కొట్టేశాడు. కొట్టేస్తే చిన్ని లేత వేళ్ళేమో ఆ వేళ్ళు చిదిగిపోయి రక్తం వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియలే అతనికి. అప్పుడు ఏంటా అని ఆశ్చర్యపోయాడు. అసలు అప్పుడు అతనికి ఏం చేయాలో తెలియలేదు అప్పటికి కూడా. వెంటనే గబగబా తీసుకెళ్ళిపోయాడు హాస్పిటల్కి. అది తీసుకెళ్ళిపోతే డాక్టర్ గారు అడిగారు, ఏంటి ఇలా ఎందులా జరిగిందంటే తలుపులో పెట్టాడు చెయ్యి అని చెప్పాడు. మరి చెప్పకూడదు కదా, తను చేసిన తప్పు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తున్నాడు. ఆ పిల్లాడి బాధ చూసి తరుక్కుపోతుంది గుండె. ఇక అప్పుడు డాక్టర్ గారు ఆ వేళ్ళిక అలా బాగా చిదిగిపోయాయి అని చెప్పి ఆ ఎక్కడ వరకు చిదిగిపోయి ఆ వేళ్ళు కట్ చేసి కట్టుకట్టి కొంచెం సేపు ఉంచి ఇంటికి పంపించారు. వచ్చి ఊరికే కుమిలిపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు, ఆ పని చేయలేకపోతున్నాడు, తిండి తినలేకపోతున్నాడు. కొడుకుని చూసుకుని బావురమంటే ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఆ తండ్రి కళ్ళనీళ్ళు తుడిచి, నాన్న నా వేళ్ళు వస్తాయా మళ్ళీ అని అడిగాడు. ఇంకా బావురమని ఏడ్చాడు. మళ్ళీ ఇంకేం వస్తాయి వేళ్ళు? కోపంలో ఏం చేస్తారో తెలియదు. ప్రేమగా ఉన్న వాళ్ళని కూడా తిట్టేయడం, కొట్టేయడం. చూడండి, ఎంత ప్రేమగా ఉన్న పిల్లవాడిని అలా చేశాడు. తర్వాత మనం ఏమనుకున్నా లాభం లేదు, జీవితం తిరిగి రాదు కదా. ఇలాంటి వాళ్ళు మన చుట్టుప్రక్కల కనిపిస్తూ ఉంటారు. మనసుని అదుపులో పెట్టుకోవాలి, నిగ్రహించుకోవాలి, కోపాన్ని నిగ్రహించుకోవాలి. తన కోపమే తన శత్రువు కింద మారుతుంది. తన పిల్లవాడికి అంత తన కోపం చెరుపు చేసింది. ఇది ఇలాగుంటే నిజాయితీ గురించి తెలుసుకోవాలంటే మనం ఇదివరకు ఒక పాత కథ తెలుసుకున్నాం. దాన్ని కొత్త కథలాగా ఒకటి ఉంది, అది విందాం. పాత కథ ఏంటంటే, కట్టెలు కొట్టేవాడు గొడ్డలి తీసుకుని చెట్లు కొడుతూ ఉంటే అది పొరపాటు నీళ్ళల్లో పడిపోతే దేవత వచ్చి, ఇది నీ గొడ్డలేనా అని చెప్పి బంగారు వెండి చూపిస్తే కాదు అంటే అతని ఇనప గొడ్డలి ఇస్తే నాది అంటాడు. వెంటనే బంగారు వెండి కూడా ఇచ్చి దీవించి 3 గొడ్డళ్ళు ఇచ్చి వెళ్ళిపోతుంది దేవత. అది పాత కథ. ఇప్పుడు క్రొత్త కథలో ఏంటి, అలాంటి కథలు జరగవు కదా. ఒక అతను బొంబాయిలో అనమాట, ఒక ఒడ్డున ఒక బీచ్ లాగా ఉంది. ఆ ఒడ్డును కూర్చుని చల్లగా తన ల్యాప్టాప్, మంచి ల్యాప్టాప్ అనమాట, దాన్ని పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాడు. పొరపాటున నీళ్ళల్లో పడిపోయింది, కొట్టుకుపోతూ ఉంది. ఆ నీళ్ళల్లో పడిపోతే లోతు కదా, వెళ్ళి అతనికి ఈత కూడా రాదు. ఆ నీళ్ళలో పడింది, పాడైపోతుంది. చిచ్చి ఏంటి ఇలా చేశాను ఇదిగా అని చెప్పి, ఇదివరకు కథలో ఉన్న దేవత వస్తే ఇస్తే బాగుండు, తీసుకునేవాడిని అని అనుకున్నాడు. నిజంగానే దేవత వచ్చింది. వచ్చి ఒక అగ్గిపెట్టి లాంటిది చూపించింది. ఇదిగో ఇది నీదేనా అంది.
ఇది నీదేనా అంటే అది నాది కాదు అన్నాడు. అది అగ్గిపెట్టె అనమాట. ఇంకోటి తెచ్చింది, అది క్యాలిక్యులేటర్. ఇది నీదేనా అంది, అది నాది కాదన్నాడు. సరే మూడోది ఇచ్చింది, అది అతను నీళ్ళల్లో పడిపోయింది కదా, అది అది ఇవ్వగానే అది ఇది నాదే అన్నాడు. వెంటనే చేతిలో పెట్టి ఆ అగ్గిపెట్టి క్యాలిక్యులేటర్ కూడా ఇచ్చి ఇది కూడా తీసుకో అని చెప్పి ఇచ్చింది. ఇస్తే అది వద్దు అని చెప్పి ఆ అగ్గిపెట్టి క్యాలిక్యులేటర్ ఇసి కొట్టాడు నీళ్ళల్లోకి. అది కింద పడిపోయింది నీళ్ళల్లోకి. అది ఎందుకు ఇస్తున్నావు నాకు అగ్గిపెట్టి క్యాలిక్యులేటరు? ఇదివరకు వాడికి అయితే వెండి బంగారు గొడ్డలు ఇచ్చావు, ఇప్పుడేమో నాకేమో ఆ పిచ్చి పిచ్చి ఇస్తున్నావా? ఏంటి అసలు మీరు ఇలా తయారయ్యారు, దేవతలకు కూడా ఏం తెలియదని పిచ్చి పిచ్చిగా వాగాడు. వాగితే దేవతకు కోపం వచ్చింది. ఇదివరకులాగానే ఇచ్చాను నాయన, ఇప్పుడు నువ్వు రీసెంట్గా ఏమేమి వస్తున్నాయో తెలుసుకోవాలి. ఇది ఏంటనుకుంటున్నావు నేను ఇచ్చింది? ఎవరు కొనలేరు, అది ట్రిలీనియం లాంటిది కంప్యూటర్స్, అది ల్యాప్టాప్లు కాదు. ఆ కంప్యూటర్స్ చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు, చేతిలో ఇమిడిపోయేటట్టు. చక్కగా నీకు అది ఇచ్చాను, కొంచెం పెద్దది కొంచెం చిన్నది వద్దన్నావు నువ్వు, ఇదిగో ఈ ల్యాప్టాప్ కూడా తీసుకుపోతున్నానని 3 తీసుకుని వెళ్ళిపోద్ది దేవత. అంటే నిజాయితీ అనేది ఇంపార్టెంటే, కానీ తెలుసుకోవాలి అది ఏంటి, ఎందుకు ఇచ్చింది ఆ దేవత అన్నట్టుగా తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది కథ నిజాయితీ ఉండాలి. ఎప్పటికప్పుడు జరిగే మనకి వచ్చే విషయాలు, ప్రపంచంలో ఏం మార్పులు వస్తున్నాయి అవి తెలుసుకోకపోతే తెలివి తక్కువగా బోర్లా పడి ఉన్నది పోగొట్టుకుంటాం. అది. హరే కృష్ణ.